ప్రభుత్వ వైద్యాధికారి డాక్టర్ మధుసూదన్ చారి శనివారం పుంగనూరు పట్టణంలో 12 గంటలు ప్రాంతంలో మాట్లాడారు. వేసవికాలంలో ఎండలు ఎక్కువగా పెరిగే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అని కోరారు. న్యూస్ పేపర్లో చూస్తుంటే కొన్ని మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందనేసి కూడా పేపర్లో న్యూస్లు వేస్తున్నారు. చాలా వరకు కొన్ని మండలాల్లో రాయలసీమలో అన్నింటిలోనూ వేడిగాలులు పెరుగుతున్నాయి, ఎండలు పెరిగినాయి. పుంగనూరులోని కోర్టు శనివారం జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమం జరిగింది. పుంగనూరు చిన్న శేషవాహనంపై ఊరేగిన శ్రీ కళ్యాణ వెంకటరమణ స్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పుంగనూరులో ఘనంగా నిర్వహించారు. పట్టణంలో ఎంఆర్సీ భవనంలో ఎస్టీయు ఆధ్వర్యంలో శనివారం జరిగింది. నేను మీ ముందు ఈ సందేశం ఇస్తున్నాను. ఈ మాటం శక్తి వచ్చిందంటే మొదట మా నలుగురు అన్నారు, మా తల్లిదండ్రులు, తరువాత మా హస్బెండ్. సరస్వతి నువ్వు చేయగలవు, సరస్వతి నువ్వు చెప్పగలవు అని ఆయన ముందడుగు వేయడానికి నిజంగా ఆయనకు ఈరోజు ఎక్కడో ఉన్నారు, ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఆయన సహకారం లేకపోతే మీ ముందు ప్రజెంట్ చేయలేదు. 4 వాక్యాలు కానీ 4 విషయాలు కానీ మనం చేయలేము అన్నమాట. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి మన మాస్టర్లందరికీ మరొకసారి వారు కూడా మనలో విజయవాడ వక్ఫ్ సవరణ బిల్లును కేంద్రం వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ గాంధీనగర్ ధర్నా చౌక్ వద్ద ఏఐఎంపీఎల్బీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ये हमारे लिए बड़ी खुशनसीबी की बात है. विजयवाड़ा की सरजमीन के कोरुतुन्नानु. अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकातुहू. ऑल इंडिया मुस्लिम पर्सनल लॉ बोर्ड जो